గ్యారెంటీలు ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతులు మోసం చేసిన కాంగ్రెస్, విద్యార్థులు మోసం చేసిన కాంగ్రెస్, తర్వాత ఉద్యోగాలను మోసం చేసిన కాంగ్రెస్, ఆడపడుచులు మోసం చేసిన కాంగ్రెస్, తర్వాత డాక్టర్లను మోసం చేసిన కాంగ్రెస్, ఎవరిని ఉండకుండా అందరూ మోసం చేసింది. దీనికి మోసానికి బదులుగా మీరు ఒకటే ఏంటంటే ఓటు ద్వారా గుర్తు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే 56,000 మీరు అకౌంట్ వేసిన తర్వాతనే నిరుద్యోగ వృత్తి మీరు ఏదైతే ఇస్తామని చెప్పారో 56,000 అకౌంట్ వేసిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏ కాస్త ఏదైతే ఉందో ఆడపడుచులు స్కూటీ ఇస్తామని చెప్పారు, స్కూటీ ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఏ కాస్త ఏదైతే పెట్టారో ఆడపడుచులకు స్కూటీ ల్యాప్టాప్లు ఇస్తున్నావు, ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మండలికి ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పారు. ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఏ మండలి అయితే కట్టారో ఆ ఓట్లు మాకు వద్దు. ఎక్కడైతే కట్టలేదు ఆ మండలి ఓట్లు మీరు బీజేపీకి వేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీసీలో మోసం చేసినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ బీసీలో ఎంత మోసం విషయం మీరు చూసారు మొన్న. ఇంకొకటి సర్వే పేరులో కమిషన్లు తీసుకున్న కోసానికి కమిషన్ తినే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనను ఒకటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఓట్లు అడగడానికి నేను పబ్లిక్ లో పోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో అందరికి వెసులుబాటు కోసానికి 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎంప్లాయీకి అయినా, తర్వాత అడ్వకేట్స్కి అయినా, తర్వాత డాక్టర్స్కి అయినా, తర్వాత ఏంటంటే రైతులకైనా, చిన్న వ్యాపారస్తులైనా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా ప్రతి ఒక్కరికి ఈ బడ్జెట్ లో 1,00,000 నుంచి 1,60,000 రూపాయలు బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు అవినీతి లేని ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఉన్నది, ఎక్కడైనా అవినీతి జరిగిందో చూడండి. తర్వాత సెంట్రల్లో ఉన్నది, ఎక్కడైనా అవినీతి జరిగిందో చూడండి. గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి మంత్రి, ప్రతి క్యాండిడేట్, ప్రతి ముఖ్యమంత్రి అవినీతి పరులే. ఇక్కడ బీజేపీ వాళ్ళు ₹1 కూడా ఎక్కడ అవినీతి చేసిన దాఖలాలు లేవు. అందుకోసానికే రాబోయే రోజుల్లో మీరందరూ వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మండలిలో మా క్యాండిడేట్ కావాలంటే ఇద్దరిని గెలిపించి వాళ్ళకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో వాళ్ళందరినీ మెడల్ వంచి మీ తరఫు నుండి మీ గొంతుకనే ప్రశ్నించి ఈ పనులు చేశామని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన నెరవేర్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చినంత వరకు నిరంతరం మేము పోరాటం చేస్తా ఉన్నాం. మొన్న 317 జీవో విషయంలో తీసుకున్నా కానీ, 29 జీవో విషయంలో తీసుకున్నా కానీ పోరాటం చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎల్లవేళలా ఫైటింగ్ చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. అందుకోసానికి మండలిలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే మొదటి స్థానంలో నా సీరియల్ నెంబర్ 1 వచ్చింది, కుమరయ్య గారు సీరియల్ నెంబర్ 1 వచ్చింది. 1 ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం. భారత్ మాతాకి. ఉద్యోగులు ఇంకా ఉద్యోగులు పదవి విరమణ చేస్తే వారు కష్టపడి వారు 30-40 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తే ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నాడు, మీరు విరమణ చెందిన రోజునే బ్రహ్మాండంగా సన్మానం చేసి మీకు సత్కారం చేసి మంచి భోజనం పెట్టి ఆ రకంగా బంగారంతో పూలనాడి మీ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా అదే రోజు ఇస్తామని చెప్పి మోసం చేసే కేసీఆర్ అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంతకు మించి కొన్ని వేల మంది ఉన్నారు. ఇవాళ వారు కష్టపడి సంపాదించే జీత భత్యాలను ఆదా చేసుకొని పిఎం ద్వారా సొమ్ము ప్రభుత్వం ద్వారా ఆదా చేస్తే ఆ రకంగా వాళ్ళు డబ్బును వాళ్ళకి చెల్లించడానికి, వాళ్ళ సొమ్మును వాళ్ళకి చెల్లించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యోగుల యొక్క సొమ్ముతో వడ్డీలు వసూలు చేస్తున్నాడు. కానీ ₹1 కూడా దాదాపు 8,000 మంది గత 1 సంవత్సరంగా రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు రూపాయి చెల్లించకుండా ప్రావిడెంట్ ఫండ్ కానీ గ్రాట్యుటీ కానివ్వండి ఏది ఇవ్వకుండా వాళ్ళు బిడ్డల పెళ్లిళ్ళు చేయాలన్నా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుకట్ట
ఓటేయాలన్నా మీకు న్యాయం జరగాలన్నా బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఆయన మొన్న ఒక సభలో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో ఈ యొక్క 5 డే క్రికెట్ మ్యాచ్ కాదు, 1 డే క్రికెట్ మ్యాచ్ కాదు, టెస్ట్ క్రికెట్ కాదు, T20 ఆడాలి. కాబట్టి ఇవాళ నేను ఈ భాష ఎందుకు ప్రయోగం చేస్తున్నానంటే ఈ T20 మ్యాచ్ లో కేసీఆర్ వాడే భాషకు నేను అదే పద్ధతిలో జవాబిస్తున్నాను. కాబట్టి విధి లేని పరిస్థితిలో నేను మాట్లాడుతున్నానని చెప్పి ముఖ్యమంత్రి ఆ అసభ్య పదజాలంతో తెలంగాణ యొక్క పరువును ఏ రకంగా బజారు కిడుస్తున్నాడో ఆయన భాష చూస్తూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. మోదీ గారి కులం గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గుతో తలవచ్చుకోవాలి వాళ్ళు. ముఖ్యమంత్రి గారు మోదీ గారు ఒక కులానికో ఒక వర్గానికో ప్రాంతానికి నాయకుడు కాదు. ఈ దేశం ఆదరిస్తున్నటువంటి ఇవాళ మొత్తం ప్రపంచమంతా కూడా మోదీ వైపు చూస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ రాహుల్ గాంధీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి గారు ఈ భాష మాట్లాడుతున్నవే. ఇవాళ మీరు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు చెప్తా ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ లో నువ్వు ఇవాళ మరి కాసిం రజ్వీగా నువ్వు బ్యాటింగ్ చేయవచ్చు, కానీ అంతకు మించి మా దగ్గర కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గట్టిగా నీకు తీటైన జవాబు ఇవ్వడానికి మా ధర్మపురి అభిప్రాయాలు లేదా బండి సంజయ్ నీకు తీటైన సమాధానం ఇవ్వాలి. మా దగ్గర ఉన్నారు ఇవాళ అటువంటి బ్యాట్స్మెన్. కాబట్టి ఈ భాష మార్చుకో, లేదా ఇవాళ రాహుల్ గాంధీ గెలుపు కోసం మా నాయకుడి మీద అవాకులు చెవాకులు పెడితే ఎక్కడికక్కడ కార్యకర్తలు నిన్ను నిలదీస్తానని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. బట్ దయచేసి మీరు ఆలోచన, విద్యావంతులు, మీరు బుద్ధిజీవులు, ఈ రాష్ట్రాన్ని కాపాల్సిన వాళ్ళు ఈ రాష్ట్ర సాధన కోసం, మీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేము పూర్తి భరోసా ఇస్తున్నాము. ఏ రకంగా ఆనాడు అరవింద్ గారు ఆ రోజు ఎన్నికల సమయంలో మాట ఇచ్చి బాండ్ రాసి బోర్డు తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నాడో వాళ్ళ మేము మాట మీకు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా, లేదా ఫీ రీఎంబర్స్మెంట్ మరి కావాలన్నా, బకాయిలు చెల్లింపు కావాలన్నా, లేదా పదవి విరమణ చెందినటువంటి ఉద్యోగుల బకాయిలు చెల్లింపు కావాలన్నా, ఈ యొక్క మెగా టీఎస్సీ రావాలన్నా బీజేపీ గెలవాలి. కాబట్టి దయచేసి ఈ ప్రాంతానికి ఉన్న చరిత్రను ఏ రకంగా మీరు లేదా బూర్జువా పార్టీలను, కుటుంబ పార్టీలను మట్టి కల్పించారో ఆ రకంగా ఈ ఇద్దరిని కూడా గెలిపించి కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికి, శ్రీకారం చుట్టడానికి నిజామాబాద్ పౌరులు, ముఖ్యంగా ఈ గడ్డ మీద పౌరుషంతో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా గతంలో తీర్పిచ్చారో అదే పంతాలో 27వ తేదీన జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా టీచర్స్ అభ్యర్థికి. మీరందరూ కూడా చాలా మంది టీచర్స్ రాకపోవచ్చు, ఎన్నికల నిబంధనల వల్ల రాకపోవచ్చు, కానీ మీరు ఆ టీచర్ల ప్రభావితం చేయాలి. మీ టీచర్ల సమస్యలు పరిష్కారం చేయడానికి బీజేపీ అండగా ఉంటుంది. మీరు ఓటేయాలని చెప్పాల్సిన అవసరం. బట్ ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానివ్వండి, మీరందరూ కూడా ఆలోచన చేయండి. దేశం మొత్తం మీద డబ్ల్యూహెచ్ సర్కార్ ద్వారా ఆ రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయో అదే బంగాలో తెలంగాణ కూడా డబ్ల్యూహెచ్ సర్కార్ రావాలి. డబ్ల్యూహెచ్ సర్కార్ ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. మొన్న నిర్మలా సీతారామన్ చెప్పారు, రాష్ట్రం ఏర్పడినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్న తెలంగాణ ఏ రకంగా నష్టాల ఊబిలోకి అప్పుల బాధిస్తున్న ఈ 2 పార్టీల ప్రభుత్వాలు ఆ రకంగా తెలంగాణను కూడా గుజరాత్ తరహా పోటీ పడే స్థాయికి రావాలంటే భవిష్యత్తులో బీజేపీ రావాలి. కాబట్టి తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి మీరు కూడా తెలంగాణ అతీతం కాదు. మొన్న ఢిల్లీ గెలిచాం, అంతకుముందు హర్యానా గెలిచాం, అంతకుముందు మహారాష్ట్ర గెలిచాం. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఇవాళ కాషాయ జెండా రెపరెపలాడుతుంది. కాబట్టి ఈ ఇందూరు పట్టణంలో కూడా, ఇందూరు ప్రాంతం కూడా కాషాయ జెండా రెపరెపలాడాలంటే ఆదరించి ఈ ఓటు ఆచరిస్తే తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ 27వ తారీఖున 3 తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరపబోతా ఉన్నారు. ముఖ్యంగా మన దగ్గర ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో 2 మీ అందరికీ అభ్యర్థించేది ఏంటంటే 20వ తారీఖు ఎలక్షన్ రోజున భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా నిలబడుతున్న మా మల్క కుమరయ్య గారికి మరియు అంజిరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలంటే
తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బలి తీసుకొని మన తెలంగాణ మనం సాధించుకుంటే మన నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మోసపూరిత టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడి నియామకాల విషయంలో మొత్తం మర్చిపోయింది. వారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు 3,000 డ్యూటీ ఇస్తామని చెప్పి, అదేవిధంగా 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళు చేసిన పాపానికి ప్రజలు బొందపెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఏం చెప్పింది? పలువురు సోదరులు ఎక్కడ ఉన్నారు? కూలీలు అడ్డా మీద కూలీలు చేసుకునటానికో లేదా సంవత్సరాల తరబడి లైబ్రరీలో చదువుకుంటే ఒక్క ఉద్యోగం రాక సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము యువ డిక్లరేషన్ హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా యువతకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, అదేవిధంగా వారికి ఉద్యోగంతో పాటు మహిళా ఎడ్యుకేషన్ వాళ్ళు చేసే వాళ్లకు స్కూటీ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు వాళ్ళు కూడా అన్ని మర్చిపోయారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థులు గెలిపిస్తే మండలిలో ఇప్పుడు ఒక్కరున్నారు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఉన్నాడు. వీరిద్దరు గెలిస్తే 3 గెలిస్తే మన బలం చేరి ఇంకెవరు గెలిచినా కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఇతర అభ్యర్థులు గెలిచినా కానీ వారు ప్రభుత్వానికి లొంగి వాళ్ళు మాట్లాడే అవకాశమే ఉన్నది. గ్రాడ్యుయేట్స్ డిమాండ్స్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో రిటైర్మెంట్ తర్వాతనో అంజిరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకు ఈ ఉద్యోగులు ఓటేస్తారు? టీచర్లు కానీ ఉద్యోగులు పిఆర్సీ ఊసేలేదు. ఉద్యోగ సంఘాలు సమర్పించినాయి పిఆర్సీ అని. ఇంతవరకు ఆ యొక్క పిఆర్సీ ప్రస్తావన వరుస క్రమంగా వాళ్ళకు పెంచుతూ ఏ రకంగా ఆదుకుంటున్నారు. శాలరీడ్ పీపుల్ కోసం మోదీ గారు ఎవరైతే నిజాయితీగా పన్నులు కట్టేటువంటి వర్గం జీతాలు వాళ్ళ ద్వారా కట్ అవుతుంది నేరుగా ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళ 12.5 లక్షల పైగా మినాయింపు. అంటే మొత్తం ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మరి ఏమైంది తప్పితే ఎవరైనా మాట్లాడారా ఈ అంశాల మీద? రేపు మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిస్తే ఆయన రేవంత్ రెడ్డికి ఆయనకు ఊడిగం చేస్తారు తప్పితే టీచర్లకు కానీ గ్రాడ్యుయేట్లకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులను న్యాయం చేయడం నోరు విప్పడు. ఆయన విద్యా సంస్థను కాపాడుకోవడానికే తెర మీదకి వచ్చాడు తప్పితే మొత్తం ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఏ రకంగా ముక్కు పిండి ఫీజు వసూలు చేస్తారు. దయచేసి ఇద్దరు మరి మన కొమరయ్య గారు వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంబంధం సంవత్సరాలు వారిని బరిలో బీజేపీ టీచర్లకు నిలబెట్టారు. అంజలి గారు వారు కూడా వారి కుటుంబంతో కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు వచ్చే జీతాన్ని కూడా మా ఇద్దరు ఎమ్మెల్సీ అటు టీచర్ల భవిష్యత్తు కోసం పిల్లలు చదువుకునే పాఠశాల అభివృద్ధి కోసం పూర్తిగా వెచ్చిస్తామని హామీ ఇస్తాం. వాళ్ళు కావాలా వాళ్ళు కోట్ల పడిగలెత్తి అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి ఆస్తులు కాపాడడానికి తెర మీదకి వచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళని ఆలోచన చేయాలి. కాబట్టి ఈ ఎన్నిక ఫలితాల ద్వారానే తెలంగాణ భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిలబడి బీజేపీ గెలిస్తే ఏ రకంగా ఇవాళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో నష్టాల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఉత్తరప్రదేశ్ గట్టెక్కించి సర్ప్లస్ బడ్జెట్గా చేసి ఇవాళ మహాకుంభమేళ కోట్ల మంది భక్తులు నేను చెప్తాయో మీడియా మిత్రులకి ఈయన ఏదో సెన్సస్ చేసాడు పిచ్చోడు రాహుల్ గాంధీ అన్నాక ఈయన చేసాడు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి
తుర్కోళ్ళకి చెంచాగిరి చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కొత్త సెన్సెస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదాహరణ చూడండి, రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వచ్చి ఫండ్ ఇవ్వమంటారు పాపం. ఒక కొత్త సెన్సెస్ చేయి రేవంత్. నా డిమాండ్, తుర్కోల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆందోళన వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆందోళన వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సెస్ చేయి, ఆందోళన తీసుకురా. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దబల్ మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతమేందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా? ఇలాంటి వరకు ఆడికి పోయిందా? ఓవైసీ ఖాళీలో కొడతాడు. హైడ్రా మతం చెప్పు. ఇంకోటి చేయి, సర్వే చేయి. తుర్కోల్లోకి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని ఉన్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని ఉంది. తుర్కోలు ఎంత ఆమ్దాని తెలంగాణకి, హిందువులు ఎంత ఆమ్దాని వచ్చి నీ హైడ్రా మతం ఏందో చెప్పు. కాంగ్రెస్ చరిత్ర తెలియదు. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులు అయినారు. మొదలు మీరు ఎందుకు సెన్సర్ చేయలేదు వాళ్ళని అడగమని రేవంత్ రెడ్డి. ఇన్ని సంవత్సరాలు మీ దేశాన్ని పాలించారు కదా. దే ఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ క్యాస్ట్ సెన్సస్. కానీ ఇది ఒక సైంటిఫిక్ మెథడ్లో, ఒక శాస్త్రీయ పద్ధతిలో పూర్తి అధ్యయనం జరగాలి. అంతేగాని ఈ రకంగా తక్కువ తరగతులతో సర్వే చేసి మేము చేశాము. ఇవాళ దేశంలో ఎక్కడైనా చేసిందంటే బీహార్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంటే చేశాము, బయట పెట్టాము, తీర్మానం చేశాం. 69% ఆ రేషియో ప్రకారం రిజర్వేషన్ అడిగాము. అన్ఫార్చునేట్ కోర్టు చేసాం. మా చిత్తశుద్ధి అంటే వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ సెన్సస్, క్యాస్ట్ సెన్సస్. సమయం రావాలా, అధ్యయనం జరగాల, శాస్త్రీయ పద్ధతి జరగాలి. అప్పుడు అనేది వీఆర్ నాట్ అగెన్స్ట్. 1 కోటి మంది తక్కువ ఉన్నారు కదా, ఏమైంది? ఏమన్నాడు? 1 కోటి మంది జనాభానే తక్కువ ఉన్నారు ఆయన సెన్సెస్లో. మొన్న చెప్తే కదా, కవర్ చేసింది కదా మీరు. వాళ్ళ వెబ్సైట్లే, రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైటే, ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ రూల్, వీళ్ళు చేసిన సెన్సెస్. మన దాని లెక్క ప్రకారమే 1 కోటి మంది గాయపడి వస్తారు. దాని గురించి ఏం చెప్తున్నాం? ముందు 42% లోకల్ బాడీ రిజర్వేషన్ ఇస్తారు బీసీలో. ఆ మాట కట్టుబడి ఉండు. మమ్మల్ని అడిగి హామీ ఇచ్చిన అవును. ఇప్పుడు ఏమంటారు కొత్తగా, మేము ఇలా తీర్మానం చేస్తాం, కేంద్రం పడేస్తాం, మీరు చూసుకోండి అడే. అది కూడా చెప్తున్నాను ఇవాళ. ఇంతకుముందు అడిగి చెప్పినట్టుగా నువ్వు చేసి పంపించు. ప్రొవైడెడ్ నువ్వు పంపించే దాంట్లో బీసీలు ముస్లింలు కాదని పంపించు. విల్ సీ దట్ విత్ సెంట్రల్ దాన్ని ఏ రకంగా చేయాలి. 10% ముస్లింలు బీసీలో పెట్టావో అది తీసేసి తీర్మానం చేసి చట్టం చేయి. మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. 10% వచ్చి అప్పనంగా. హైదరాబాద్లో 150 మున్సిపల్ డివిజన్స్ గ్రేటర్ హైదరాబాద్. బీసీలకు 50 డివిజన్లు. 50 డివిజన్లలో ఈ బీసీ ముసుగులో ఈ మంత్రిసభలు జరిగి 38 మంది వాళ్ళు గెలిస్తే 12 మంది. లక్ష్మణ్ గారు, నేను రాజకీయాల్లోకి వస్తే చాలామంది సర్ప్రైజ్ అయింది. డి శ్రీనివాస్ కొడుకు బీజేపీలో పోతున్నారు. నన్ను బీజేపీలో ఆహ్వానించి నాకు బీజేపీలో సునాయాసంగా నాకు ఎదుగుదలకి తోడ్పాటు అంటే మొట్టమొదటి వ్యక్తి. ఓటర్ మేధావులు, విద్యావంతులందరూ కూడా వారికి నమస్కరించి విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఈ 3 ప్రాంతాల్లో జరిగేటువంటి గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థులను డాక్టర్ అంజిరెడ్డి గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, కొమరయ్య గారిని టీచర్స్ ఎమ్మెల్సీగా, సర్వోత్తమ్ రెడ్డి గారిని కూడా టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకలుగా మీరు కౌన్సిల్లో మీ సమస్యలు ఏవైతున్నాయో, విద్యార్థులు మీ ఫీ రియంబర్స్మెంట్ 8,000 కోట్ల బకాయిలు, నిరుద్యోగ యువత 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ చేసిన వాగ్దానం అమలుకు ఒత్తిడి పెంచడానికి, ఉద్యోగులు ఏదైతే మీకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా, డిఏలు పెంచకుండా పిఆర్సీ ప్రకటించగా చేసిన మోసాన్ని ప్రశ్నించడానికి, పదవి విరమణ పొందినటువంటి మరి ఉద్యోగులు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరం కాలంలో ప్రభుత్వం అప్పనంగా దాన్ని సొమ్ము చేసుకొని మీ పొట్టగొట్టిన విషయాన్ని, ఈ రకంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పదవి విరమణ ఉద్యోగులు, టీచర్లు మీ 317 జీవో ద్వారా 50,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
వాటి పరిష్కారం చూపాలన్నా, భార్యాభర్తను విడదీసే విధంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పన్నిన కుట్రలో మీరు కూడా ఇవాళ భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి టీచర్లు కూడా వాళ్ళకి న్యాయం జరగాలన్నా, ఇవాళ ప్రమోషన్లలో పారదర్శకత ఉండాలన్నా, మెగా డిఎస్సి రావాలన్నా బీజేపీ అభ్యర్థులు డాక్టర్ అంజిరెడ్డి గారిని, కొమ్రే గారిని, శ్రోత్రనారాయణ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఇవాళ యావత్తు బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారికి అండగా ఉంటారు. మీకు వాళ్ళు ప్రశ్నించే గొంతుకలో ఉంటారు. మిగతా గెలిచినటువంటి ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి దాసోహం అంటున్నారు. ఇవాళ బరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి రేపు రేవంత్ రెడ్డి గారికి సేవలు చేస్తాడు కాబట్టి ఈ వర్గాలకు న్యాయం చేయడు. ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే చరిత్ర అది నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి మాత్రమే ఉందని చెప్పి మీ అందరినీ కూడా వినయపూర్వకంగా నమస్కరిస్తూ మీ విలువైనటువంటి ఓటును, మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థులకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.